శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీ కంఠపురం ప్రభుత్వ పాఠశాలను శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి సందర్శించారు. ఎన్నో ఏళ్లుగా విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకుండా పాలకులు నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపించారు ఆయన. హిందూపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. మెరుగైన విద్య కోసం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామన్నారు స్వామీజీ పరిపూర్ణానంద. హిందూపురంలోనే ఉంటాను అని, నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని అన్నారు. బీజేపీ అధిష్టానం పునరాలోచన చేసి కూటమి లోక్సభ అభ్యర్థిగా ప్రకటిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని స్వామీజీ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వము దానికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకపోవడం, నాయకుల యొక్క నిర్లక్ష్యమనే, పాలకుల యొక్క నిర్లక్ష్యమనే ఇది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నేను విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. అలాగనే ఈ ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పిల్లలు ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటారో వాళ్ళకి సకాలంలో ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన స్టైఫండ్ ఇవ్వలేదో వాళ్ళకి కనీసమైనటువంటి వాళ్ళ సబ్బులు, లేకపోతే వాళ్ళ స్నానానికి లేదా వాళ్ళు బట్టలు తుక్కునే సబ్బులు కానీ, వాళ్ళకి బ్రష్ పేస్టులు కొనుక్కునేదానికి కానీ అవి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అవి పెట్టుకునేదానికి కూడా కష్టపడుతున్నారు. వాళ్ళు స్టైఫండ్ సకాలంలో చెల్లించకపోవడం వల్ల మెస్సు బిల్లులు కట్టకపోతే వాళ్ళు కూడా భోజనం ఎంతకాలం పెట్టగలరు? నాణ్యమైన భోజనాలు లేకుండా వాళ్ళలో ఆరోగ్య పరిస్థితులు కూడా కుంటుపడిపోతున్నాయి.